హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము బెంగళూరు నుంచి మనకి వన్ డే ట్రిప్లో భోగనందీశ్వర టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్కి వచ్చాం మనం ఈరోజు. చాలా పురాతనమైన టెంపుల్, 9వ శతాబ్దంలో కట్టించింది ఈ టెంపుల్ పేరు భోగనందీశ్వర టెంపుల్. తొమ్మిది టు 10వ శతాబ్దంలో కట్టించినది ఈ టెంపుల్. ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. పెద్ద రథం ఏదో ఉంది ఇక్కడ. చెక్కతో తయారు చేసిన రథం ఇది. చెక్కతోటి చెక్కారు. ఇక్కడంతా చెట్లు ఉన్నాయి. కూర్చోడానికి చిన్న పార్క్ లాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఏమో వీల్స్ లాగా ఉన్నాయి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ లోపల చిన్న టెంపుల్, శ్రీ వీరభద్రస్వామి టెంపుల్. ఇక్కడ మనలాగా ధ్వజస్తంభానికి పైన ఉండదండి, ఇట్లా రాతితోటి ఈ విధంగానే ఉంటుంది ధ్వజస్తంభం అనేది. బెంగళూరులో ప్రతి టెంపుల్లో కూడా ఈ విధంగానే ధ్వజస్తంభాలు ఉంటాయి. మనలాగా పైన గోపురం అంతా పెట్టరు. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుంటుంది. మనకి వన్ డే ట్రిప్కి అంతా చాలా బాగుంటుంది రావడానికి బెంగళూరులో ఉన్నవాళ్ళు. సో మేమైతే ఈషా ఫౌండేషను చిక్బల్లాపూర్ వెళ్తూ మధ్యలో ఇది చూసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాము. ఇవన్నీ కూడా వన్ డే ట్రిప్లో అయిపోతాయి. మనకి నంది హిల్స్, ఈషా ఫౌండేషను, నెక్స్ట్ మనకి భోగనందీశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా మనం ఒకే రోజు కవర్ చేసేసుకోవచ్చు. టెంపుల్ పక్కనే ఒక చిన్న కొండ. ఇది టెంపుల్ ఎంట్రన్స్, భోగనందీశ్వర టెంపుల్. మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది. మనం కార్లో వదిలిపెట్టి రావాల్సిన అవసరం లేదు. గైడ్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా విజయనగరం స్టైల్లో ఉంటుందంట. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. టెంపుల్స్ నిజంగా వరల్డ్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. రియల్లీ వెరీ నైస్ ఆర్కిటెక్చర్. నందీశ్వరుడు, శివుడికి ఎదురుగా నందీశ్వరుడు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది.
నిజంగా ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ పెద్ద కొండ. ఇవన్నీ కూడా చూస్తుంటే అచ్చం లేపాక్షిలో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే, అసలు ఎక్సలెంట్ అనమాట. ఇదిగో చూడండి. ఇక్కడ చూడండి బసవేశ్వరుడి మీద స్వామి. చిన్ని గణపతయ్య, గణేశుడి పక్కన పరశురాముడు. టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కు లాగా ఉంటుంది. ఈ పార్కు లోపల కోనేరు ఉంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి. మనం పార్కే కదా అని వదిలేస్తాము, కానీ ఈ పార్కు దగ్గరే అన్నమాట. సో ఇది పార్కు, ఇక్కడ మనకి కోనేరు అన్నమాట. తాబేళ్ళు కూడా ఉన్నాయి కోనేరులో. చాలా బాగుంది బయట వ్యూ అయితే. అసలు కోనేరు ఇక్కడ రథము ఫోటో ఒకటి డిస్ప్లేలో పెట్టారు. సో ఫైనల్గా ఇదండి భోగ నందీశ్వర టెంపుల్. సో ఫైనల్గా టెంపుల్ బయటకైతే వచ్చేసాము. చాలా బాగుంది. నాకైతే ఒకటి వీడియో తీయడం ఒకటి వీడియో తీయకపోవడం అనేది అస్సలు అనిపించలేదు, అంత బాగుంది టెంపుల్ అయితే. సో ఇక్కడంతా మనం బయట కూర్చోడానికి అంతా కూడా ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.